జనరల్ ఆల్ ఇన్ వన్. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కొల్లూరులో కనిపిస్తున్నాయి కదా. యాక్చువల్గా మేము మ్యాగ్నమిస్టిక్ ముండస్ బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ నుంచి బయలుదేరాము. హైదరాబాద్ నుంచి అమలాపురం వయా ఓఆర్ఆర్ అనమాట. ఎగ్జిట్ 2 ఎక్కాము. సో ఎగ్జిట్ 2 నుంచి అలా స్ట్రైట్ రామోజీ ఫిల్మ్ సిటీ వరకు, అంటే పెద్దంబర్పేట 11 ఎగ్జిట్ దిగేసి, సో దిగిన తర్వాత అక్కడ మనకి ఎగ్జాక్ట్ లెఫ్ట్ సైడ్ అప్పుడు సంపూర్ణ హోటల్ ఒకటి, వెజిటేరియన్ ఫుడ్, టిఫిన్, స్నాక్స్ అన్నీ బాగుంటాయి అన్నమాట. సో అక్కడ దిగిన వెంటనే మేము టిఫిన్ చేసి సంపూర్ణ టిఫిన్స్, సో అన్నీ బాగున్నాయి, టిఫిన్స్ చాలా బాగుంటాయి. అక్కడ చేసేసి సో మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట ఎర్టిగా కార్లో. సో అలాగా ఇది అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ వెళ్ళామంటే వయా విజయవాడ. సో వయా విజయవాడ వెళ్తే, విజయవాడ దాటిన తర్వాత మనకి ఒకటి 7 క్రాస్ రోడ్స్, అంటే క్రాస్ రోడ్స్ హోటల్ అని ఒకటి. ఇది సంపూర్ణ అన్నది ఇక్కడ ఎల్బీ నగర్ హైట్నగర్ దాటిన తర్వాత ఓఆర్ఆర్ దిగిన తర్వాత లెఫ్ట్కి ఉంటుంది. టిఫిన్ స్టేషన్ చాలా బాగుంటాయి అనమాట. కాఫీ, టీ అన్నీ దొరుకుతాయి. సో మనకు టైం ఉంటే అక్కడ తినేసి వెళ్ళొచ్చు, లేదంటే ప్యాక్ చేసుకెళ్ళిపోవచ్చు. తర్వాత హైవేలో మనకి ఈ 6 లైన్ అయిపోయింది కాబట్టి ఎక్కడ ఆపడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇక్కడే తినేసాం అనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ ఈ హైవేలో కూడా అంతా బైపాస్ పైనుంచి వెళ్ళిపోతాయి అనమాట. హోటల్స్ అన్ని కింద ఉంటాయి. సో అవ్వడానికి ఎక్కడ ఇబ్బంది పడతామని, మళ్ళీ విజయవాడకి ఇబ్బంది పడాలని ఇక్కడ ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడే టిఫిన్ చేస్తుంటాము. సో అక్కడ దాటిన తర్వాత మళ్ళీ సూర్యాపేట, నందిగామ, విజయవాడ ఆ టౌన్లో వెళ్ళకుండా బైపాస్ వెళ్ళిపోతే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత క్రాస్ రోడ్స్ అని మ్యాప్ పెట్టుకుంటే ఒక బాగుందన్నమాట. ఏసీ హోటల్ చాలా బాగుంటుంది. టిఫిన్స్ అయ్యి నాన్ వెజ్ కానీ వెజ్ కానీ మీల్స్ అన్నీ. సో నెక్స్ట్ ఏంటంటే విజయవాడ దాటిన తర్వాత మేము అక్కడ మ్యాప్ పెట్టుకుని 7 క్రాస్ రోడ్స్ హోటల్కి వెళ్ళాము. సో ఇదంతా హైవే అన్నమాట. ఈ హైవేలో చాలా రోడ్లు చాలా బాగున్నాయి. అసలు జర్నీ చేసినట్టే లేదు, రోడ్ జర్నీ అంత హ్యాపీగా ఉంది. సో మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయ్యాము. అట్లా మెల్లగా విజయవాడ వెళ్ళేటప్పటికి లంచ్ టైము ఒక 5 అవర్స్ పట్టింది అన్నట్టు. 8:30, 9:30, 10:30, 11:30, 12:30, 1 అట్లా వెళ్ళిపోయాం అనమాట. సో 1:30కి లంచ్ ముగించుకొని మేము అక్కడ చూసారు కదా, ఈ ట్రయాన్ ఉంది పక్కన, క్రాస్ రోడ్స్ పక్కనే క్రాస్ రోడ్స్ రెస్టారెంట్ అనమాట. ఫుడ్ బాగుంటుంది, నాన్ వెజిటేరియన్, బిర్యానీ అన్నీ బాగుంటాయి అనమాట. సో సర్వింగ్ కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా ఈ హోటల్కి వెళ్తుంటాము. సో అక్కడ అయిపోయిన తర్వాత లంచ్ చేసుకొని 2:30 కల్లా 2 o'clock బయలుదేరిపోయాం అనమాట. సో ఈ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ కంటిన్యూషన్ ఓవరంటే సిటీలో రాకుండా రోడ్ ఉంటుంది అనమాట, బైపాస్ రోడ్డు. ఆ రోడ్డు మళ్ళీ క్యాచ్ చేస్తాము. కొంచెం ముందుకు వెళ్తే అదే రోడ్గా పట్టుకుంటాము. సో ఆ రోడ్ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోయిన తర్వాత రావులపాలెం, ఏలూరు, తడపలు కూడా అన్నీ దాటి రావులపాలెం బ్రిడ్జ్ ఎక్కామన్నమాట. సో రావులపాలెం బ్రిడ్జ్ అంటే అది సిద్ధాంతం బ్రిడ్జ్ అంటారు. సిద్ధాంతం బ్రిడ్జ్ దాటంగానే మనకు వచ్చేది రావులపాలెం సెంటర్. రావులపాలెం సెంటర్ నుండి స్ట్రైట్ వెళ్ళిపోతే మండపేట, రామచంద్రపురం, అట్లా రాజమండ్రి వెళ్ళిపోతుంది. ఇలా రైట్గా కోనసీమ ముఖద్వారం ఉంది కదా, ఇట్లా వెళ్తే అమలాపురంకి వెళ్తుంది దారి అనమాట ఇది. సో ఇట్లా మేము అమలాపురం ఈ కోనసీమ ముఖద్వారం వెళ్తే ఈ కొత్తపేట, ముక్కామల, అంబాజీపేట, అక్కడే ఏంటంటే ముక్కాల నుంచి రోడ్డు బ్లాక్ చేయడంతో మళ్ళీ మేము ఎర్సుమండ, పుల్లేటుకూరు, అంబాజీపేట మీదుగా అమలాపురం చేరుకున్నాం. అక్కడే బాగా టైం పెట్టేసింది మాకు. సో అమలాపురం నుంచి అక్కడ నుంచి 17 కిలోమీటర్ దగ్గర విలేజ్ సన్నవెల్లి అనే గ్రామం చేరుకున్నాం అనమాట.